రెడ్డి అనే నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు. కొందరు కాలప్రవాహంలో కొట్టుకుపోతారు, కానీ కొందరు మాత్రమే కాలానికి ఎదురిది సామ్రాజ్యాలు నిర్మిస్తారు. రాజకీయం అంటే కేవలం పదవుల పంపకం కాదు, తరాల నమ్మకమని నిరూపించిన దిశాలే. నెల్లూరు సింహపురి సామ్రాజ్యపు అజయ రాజనీతిజ్ఞుడు 5 దశాబ్దాలుగా ఓటమినే పదానికి తావు లేకుండా జన హృదయ సింహాసనాన్ని అధిరోహించిన అచంచల మహానాయకత్వం. ఆయనే ధర్మరక్షకుడు, అజాత శత్రువు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి. అది నెల్లూరు నేల. ఆనం వెంకటరెడ్డి గారి అఖండ రాజకీయ వారసత్వం. 1983 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో యువ కేసరిలా శాసనసభలో అడుగుపెట్టిన ఆనాటి తొలి అడుగు నేడు 5 దశాబ్దాల అఖండ రాజకీయ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందితే, నాటి నుంచి నేటి వరకు గాలి ఎటు వీచినా, కాలం ఎటు తిరిగినా, ప్రభుత్వాలు మారినా సింహపురి గడ్డపై ఆనం బ్రాండ్ ఏనాడు తగ్గలేదు. ఆయన నడిచే రాజసం ఏనాడు చెదరలేదు. రాజకీయాల్లో వ్యూహ ప్రత్యూహాలు రచించడంలో ఆయన ఒక పీఠాధిపతి. మాట ఇస్తే వెనుకడుగు వేయని నైజం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే పౌరుషం. పదవులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చి అలంకరించాయే తప్ప పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టిన చరిత్ర ఆయన నిఘంటువులోనూ లేదు. ఎమ్మెల్యేగా, రోడ్ల భవనాల శాఖ మంత్రిగా, సమాచార పౌర సంబంధాల మంత్రిగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన అపర మేధావి ఆయన. శాఖ ఏదైనా, సవాలు ఏదైనా ఆనం అడుగు పెడితే అక్కడ సంచలన విజయమే. సంక్షోభ సమయాల్లోనూ చెదరని చిరునవ్వు, శత్రువులను సైతం గౌరవింపజేసే నైపుణ్యం. ఆనం రామనారాయణ రెడ్డి మార్క్ రాజకీయం. నేడు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా సనాతన ధర్మ పరిరక్షణలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఒక మైలురాయి, ఒక నూతన సంకల్పం. కూటమి ప్రభుత్వంలో సీనియర్ మోస్ట్ లీడర్ గా అనుభవానికి నిలువెత్తు రూపంగా శాసనసభలో ఆయన గళం విప్పితే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. ఆనం అంటే ఒక వ్యక్తి కాదు, 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానం. మాట ఇస్తే ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా ఎంచే నైజం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే సింహ పౌరుషం. కూటమి ప్రభుత్వంలో అనుభవాల శిఖరమై, పరిపాలనా దక్షతకు నిలువెత్తు రూపమై, భావితరాలకు దిశానిర్దేశం చేస్తున్న మన ప్రియతమ నాయకులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో, అఖండ కీర్తి ప్రతిష్టలతో మీరు 100 ఏళ్లు వర్ధిల్లాలని, మీ చల్లని చలువలో ఈ రాష్ట్రం మరిన్ని మైలురాళ్లను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం.